ఒక తప్పు జరిగిందని మనకు తెలుసు, కానీ నిరూపించడానికి సాక్ష్యం లేదు. ఎదుటి వ్యక్తి అమాయకుడో లేదా మహాముదురో అర్థం కానప్పుడు మీరు దేన్ని నమ్ముతారు? మీ నమ్మకాన్న లేక మీ అనుమానాన్న? ప్రపంచం మెచ్చిన ఒక మైండ్ బెండింగ్ సినిమా ఇది. అందులోని సినిమాకి IMDbలో 7.5 రేటింగ్ ఇచ్చారు. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే డౌట్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ జిమ్మీ అనే ఒక కుర్రాన్ని చూపిస్తారనమాట. మనోడు ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత హడావుడిగా రెడీ అయిపోయి చర్చికి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే జిమ్మీ అనే కుర్రాడు చర్చిలో ఫాదర్ దగ్గర హెల్పర్ గా పనిచేస్తూ ఉంటాడు. అంతేకాకుండా జిమ్మీతో పాటు డొనాల్డ్ అని చెప్పేసి ఒక పిల్లాడు కూడా పనిచేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు ఏంటంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ చర్చిలో పనిచేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ చర్చికి సంబంధించిన స్కూల్లోనే చదువుకుంటూ ఉంటారు. అదే సమయంలో చర్చి ఫాదర్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత సందేహం గురించి అందరికి చెప్తూ ఉంటాడు అనమాట. మనందరం సందేహం పట్టడం మంచిదే, ఎందుకంటే అలా సందేహం పట్టడం వల్ల మంచి చెడు తెలుస్తూ ఉంటాయి, నీతి న్యాయం తెలుస్తూ ఉంటాయి అని చెప్పేసి అందరికి స్పీచ్ ఇస్తాడు. అంతా అయిపోయిన తర్వాత డొనాల్డ్ ఏం చేస్తాడంటే చర్చి ఫాదర్ దగ్గరికి వచ్చి నేను కూడా మీలాగా అవుతా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే డొనాల్డ్ అనేవాడు నల్లజాతీయుడు అనమాట. ఆ రోజుల్లో ఒక నల్లజాతీయుడు ఆ స్కూల్లో చదువుకోవటం, అందులో చర్చిలో పనిచేయడం కూడా ఒక వింతేనమాట. దాంతో డొనాల్డ్ ఏమంటాడంటే నేను కూడా మీలాగా అవుతానండి అని చెప్పేసి అంటాడు. చర్చి ఫాదర్ కూడా తప్పకుండా అని చెప్పేసి తనకి ఆడుకోవడానికి ఒక బొమ్మ ఇస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఆ చర్చిలో ఒక టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. అంటే చర్చి కమ్ స్కూల్ కదా, అందులో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. హీరోయిన్ తో పాటు చాలా మంది నన్నులు అక్కడ ఉంటారు, వయసు అయిపోయిన వాళ్ళు, అందులో ప్రెసెంట్ నన్నుగా ఉన్న వాళ్ళందరూ ఉంటారు. హీరోయిన్ ఉదయాన్నే లేచి శుభ్రంగా రెడీ అయిపోయి స్కూల్ కు వచ్చేస్తుంది. అంతేకాకుండా స్కూల్ కూడా చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు. అందరినీ లైన్ లో లోపల పంపిస్తూ ఉంటుంది. అదే సమయంలో చర్చి ఫాదర్ ఉంది కదా, ఆయన ఏంటంటే డొనాల్డ్ మిల్లర్ దగ్గరకు వచ్చేసి ఏంట్రా అంతా ఓకే అని చెప్పేసి అడుగుతారు. మనోడు కూడా ఓకే అని చెప్పేసి అంటాడు. అందులోనూ అక్కడ లండన్ అని చెప్పేసి ఒక కుర్రోడు అంటాడు. అతని చేతులు పట్టుకొని ఏంట్రా గోల్ కట్ చేసుకోలేదని చెప్పేసి అంటంతో వాడేమో చర్చి ఫాదర్ ని ఎదిలించుకుంటాడు అనమాట, నా మీద చేయి అని చెప్పేసి. అదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి అంతా ఓకేనని చెప్పేసి అందరిని అడుగుతుంది. కాకపోతే ఆ లండన్ గడ్ ఏంటంటే హీరోయిన్ మీద చేయి వేస్తాడు. దాంతో ఇది పైనుంచే స్కూల్ ప్రిన్సిపల్ లేడీ చూస్తుంది అనమాట. చూసిన తర్వాత ఆవిడ కోపం వచ్చేస్తుంది. అసలు ఒక నన్ను మీద వీడు ఎలా చేయేస్తాడు అని చెప్పేసి వాడిని పైకి పిలిచి భయంకరంగా తిడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే చాలా మంచి టీచర్ అనమాట. అందరితో చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఒకళ్ళు హెల్ప్ చేసుకోవాలని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత అదే క్లాస్ రూమ్ లో లండన్ ఉంటాడు కదా, వాడికి కూడా చెప్తుంది అనమాట అందరూ సమానమే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే వాడు మాత్రం కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందులోని స్కూల్ ప్రిన్సిపల్ ఏంటంటే క్లాస్ రూమ్ లోకి వచ్చేసి అందరినీ చెక్ చేస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి ఏమో హెయిర్ పిన్ సరిగా పెట్టుకోదనమాట, సరిగా పెట్టుకొని చెప్పేసి తిడుతుంది. ఆ తర్వాత ఇంకొకడేమో క్లాస్ రూమ్ లో వాక్ మ్యాన్ పెట్టుకుని పాటలు వింటూ ఉంటాడు. వాడిని తిట్టి వాడి దగ్గర ఉన్న వాక్ మ్యాన్ తీసుకుంటుంది. హీరోయిన్ కూడా చెప్తుంది అనమాట, చూడమ్మా అందరితో ప్రేమగా ఉండాల్సిన అవసరం లేదు, ప్రేమ చూపిస్తే వాళ్ళు చెడిపోతారని చెప్పేసి హీరోయిన్ కూడా చెప్పి స్కూల్ ప్రిన్సిపల్ అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం పూట అందరు నన్స్ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళలోనే బాగా ముసలావిడ ఒక ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడ ఏంటంటే పాపం కళ్ళు కనిపించగా స్పూన్ వెతుక్కుంటూ ఉంటుంది. ఆ పెద్దవాడిని కూడా స్కూల్ ప్రిన్సిపల్ చూస్తూ ఉంటుంది, ఎవరికేంటి కళ్ళు కనిపించట్లేదు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ తింటూ నోట్లోంచి ఒక వెజిటేబుల్ తీసి ప్లేట్ లో పెడుతుంది అనమాట. దాంతో ఆ స్కూల్ ప్రిన్సిపల్ కోపంగా చూస్తుంది. హీరోయిన్ కే భయం వేసి వెంటనే ఆ వెజిటేబుల్ తీసి మళ్ళీ నోట్లో వేసుకొని నవ్వులేస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది స్కూల్ ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు ఆ లండన్ అనే కుర్రాన్ని చూపిస్తారు. వాడేంటంటే బయటికి వెళ్ళి సరదాగా సిగరెట్ తాగుతూ ఉంటాడు. వాడు ఎవరిని లెక్క చేయడు. అందులోనూ ప్రిన్సిపల్ ఏమంటుందంటే హీరోయిన్ తో, చూడు పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని గనక మనం వదిలేస్తే వాళ్ళు చెడిపోతారు, కాబట్టి మనం దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో పెద్ద ఆవిడ ఏంటంటే పాపం తింటూ నోట్లో కింద పడిపోతుంది అనమాట. వెంటనే ప్రిన్సిపల్ లేచి ఆ కింద పడిని తీసి చూసుకోవాలి కదండి అని చెప్పేసి అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది. సో దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది బేసికలీ కూడా స్ట్రిక్టే గానీ చాలా మంచిది. అందులోనూ భోజనం మొత్తం అయిపోయిన తర్వాత హీరోయిన్ తో ప్రిన్సిపల్ ఏమంటుందంటే, చూడు పాపం ఆవిడ కళ్ళు కనిపించట్లేదు, ఆవిడ ముసలావిడైపోయింది, ఈ విషయంగా తెలిస్తే ఇక్కడ నుంచి ఆవిడని వేరే చోటకు పంపించేస్తారు, అందుకని నువ్వే కొంచెం ఆవిడని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కూడా సరే అంటుంది. మరుసటి రోజు మళ్ళీ క్లాసులు స్టార్ట్ అవుతాయి అనమాట. స్టార్ట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క రూమ్ ని చెక్ చేస్తూ ఉంటుంది. అందులోనూ టీచర్స్ టేబుల్ కూడా చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా అక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో గోడకు తగిలించు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏముంటుందంటే లేదండి ఆయన చనిపోయారు కదా అని చెప్పేసి అంటంతో లేదు తగిలించాలి, అందులోనూ ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో ఉన్న పిల్లలు ఎవరైతే అల్లరి చేస్తారో వాళ్ళని నా దగ్గర పంపిస్తూ ఉంటారు, నువ్వు మాత్రం అసలు పిల్లల్ని పంపించు, వాళ్ళు ఎంత గోల్ చేసినా సరే వాళ్ళకి ఏదో ఒకటి చెప్తావు తప్ప వాళ్ళని నా దగ్గర పంపించు, ఈసారి పంపించు అని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం లేదండి చాలా మంచోళ్ళండి పిల్లలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే ప్రిన్సిపల్ ఏమంటుందంటే ఈ ఫోటోని గోడకు తగిలించు, ఎందుకంటే నువ్వు బోర్డు మీద రాస్తున్నప్పుడు వెనకాల ఎవడెవడు గొడవ చేస్తారో నీకు తెలియదు కదా, ఈ ఫోటోలో చూస్తే తెలుస్తుందని చెప్పేసి ఆ ఫోటోని గోడకు తగిలిస్తుంది. ఆ తర్వాత
ప్రిన్సిపల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందులోను విండోకి బాగా గాలి వస్తుందని చెప్పేసి క్లోజ్ చేద్దామని చెప్పేసి వెళ్తే సడన్ గా కింద ఎవరో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరని చూస్తే ఆ ఫాదర్, ఆ తర్వాత ఇంకొక అతను మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో ఆవిడ కూడా విండో సర్లే అని చెప్పేసి క్లోజ్ చేసేస్తుంది. ఆ తర్వాత ఫాదర్ ఏంటంటే అందరిని కూర్చోబెట్టి గోలు బాగా కట్ చేసుకోవాలని చెప్పేసి గేమ్స్ ఆడేటప్పుడు చెప్తూ ఉంటాడు అనమాట. కాకపోతే ఆ లండన్ అనే కుర్రాడు మాత్రం అస్సలు ఫాదర్ ని లెక్కే చేయడు. ఇదిలా ఉంటే మరుసటి రోజు ఫాదర్ ప్రేయర్ చేసేటప్పుడు ఇద్దరు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. డొనాల్డ్ ఆ తర్వాత జిమ్మీ. అంతా అయిపోయిన తర్వాత జిమ్మీ మాత్రం మీరు మాకు ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి అంటంతో నీకు కావాలంటే తప్పకుండా ఇస్తా అని చెప్పేసి అంటాడు. కానీ డొనాల్డ్ మాత్రం మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అది కూడా డల్ గా. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన స్టూడెంట్స్ అందరికి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది అనమాట. డాన్స్ క్లాస్ జరుగుతూ ఉంటుంది. కాకపోతే స్టూడెంట్స్ అయిన ప్రతి ఒక్కరికి ఏంటంటే సెపరేట్ లాకర్ ఉంటుంది అనమాట. ఆ లాకర్ దగ్గరికి ఫాదర్ వచ్చేసి లాకర్ లో ఒక బండిని పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈయనకి పని ఏంటి? అందులోనూ అబ్బాయిల లాకర్ ఓపెన్ చేయాల్సిన అవసరం తనకే ఉందని చెప్పేసి వెళ్ళి ఆ లాకర్ ఓపెన్ చేసి చూస్తే లోపల బనియన్ ఉంటుంది. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ లాకర్ ఎవరితో కాదు, డొనాల్డ్ అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వస్తుంది. ఈయన ఇక్కడ ఎందుకు పెట్టాడు ఇది? అందులోను హీరోయిన్ కి డౌట్ వచ్చేసి వెంటనే డొనాల్డ్ దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతుంది అనమాట. ఇలా ఏదైనా ప్రాబ్లం ఉందో ఉంటే చెప్పరా అని చెప్పేసి అంటంతో డొనాల్డ్ కూడా ఏం చెప్పడు. దాంతో హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది ఏం జరిగి ఉంటుంది, ఒకవేళ చర్చి ఫాదర్ ఏమైనా తప్పు చేస్తున్నాడా అని చెప్పేసి హీరోయిన్ తనలో తాను ఆలోచించుకుంటుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ కి వెళ్ళి చెప్తుంది అనమాట జరిగింది. బేసికల్ గా ఇప్పుడు చర్చి ఫాదర్ ఉన్నాడు కదండి, ఆయన డొనాల్డ్ తో పని ఉందని చెప్పేసి నాకు ఫోన్ చేసి మరీ రమ్మన్నాడు. బట్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు డొనాల్డ్ మాత్రం చాలా డల్ గా ఉన్నాడు. అందులోనూ వాడి దగ్గర వైన్ వాసన వస్తుంది. అందులోనూ పిల్లలందరూ ప్రాక్టీస్ చేస్తుంటే డాన్స్, ఆయన మాత్రం సైలెంట్ గా వచ్చేసి డొనాల్డ్ లాకర్ లో బనియన్ పెట్టి వెళ్ళిపోయాడు. నాకు ఎందుకో డౌట్ గా ఉందని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి ఆ ప్రిన్సిపల్ ఆశ్చర్యపోతుంది. మామూలుగానే ఆవిడ స్ట్రిక్ట్, అందులోనూ పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే ఆవిడ ఊరుకునిద్దా? వెంటనే ఫాదర్ మీద డౌట్ మొదలైపోతుంది ఆవిడకి. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే లేదండి జస్ట్ డౌట్ మాత్రమే నాకు వచ్చింది, ఎటువంటి ఆధారాలు లేవు. అందులోనూ డొనాల్డ్ కూడా అడిగాను ఏంటో ఏదైనా ఇబ్బంది అంటే వాడు కూడా ఏం చెప్పలేదు నాకు, కాకపోతే వాడి దగ్గర వైన్ స్మెల్ వస్తుందని చెప్పేసి అంటంతో వెంటనే ప్రిన్సిపల్ ఏమంటుందంటే అది చాలని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే ఫాదర్ ని ఆఫీస్ రూమ్ పిలుస్తుంది అనమాట. దాంతో ఆయన కూడా వస్తాడు. వచ్చిన తర్వాత క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటారు. అందులోనూ హీరోయిన్ కూడా అక్కడే ఉంటుంది. అలా మాట్లాడుతూ సడన్ గా డొనాల్డ్ గురించి ప్రిన్సిపల్ ఫాదర్ తో చెప్తుంది అనమాట. చూడండి మీరు ఆ పిల్లాడికి ఎక్స్ట్రా కేర్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, వాడిని మీరు మధ్యలో నిలబెట్టనని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో నల్లజాతీయుడు అక్కడికి వచ్చేసి ఉంటాం అంటే మామూలు విషయం కాదు. అందులో స్కూల్ మొత్తం తెల్లవాళ్ళే ఉంటారు. కాకపోతే పాపం వీడు ఒక్కడే నల్లవాడు అనమాట. అందులోనూ ఫాదర్ ఏమంటాడంటే చూడండి ఆ పిల్లాడు ఎక్కడుంటే ఏముంది, చదువుకుంటున్నాడు, బాగా పని చేసుకుంటున్నాడు అని చెప్పేసి అంటంతో ప్రిన్సిపల్ ఏమంటుందంటే ఎందుకు తన మీద ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు మీరు, ఎందుకు తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు, అందులోను మీరు పర్సనల్ గా పిలిచి మరీ కేర్ తీసుకుంటున్నారంట, ఎందుకు ఇదంతా అని చెప్పేసి అంటంతో ఫాదర్ ఏమంటాడంటే తనని అడగండి తనకే తెలుస్తుందని చెప్పేసి అంటే లేదు మీ దగ్గరికి వచ్చిన తర్వాత తను మారిపోయాడంట, ఒక 7 రోజులు మాత్రం మనిషిలో లేడంట అని చెప్పేసి అంటంతో ఫాదర్ ఏమంటాడంటే చూడండి అదంతా పర్సనల్ అండి, చెప్పడం కుదరదని చెప్పేసి అంటాడు. దాంతో ప్రిన్సిపల్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. పర్సనల్ అంటే ఏముందని చెప్పేసి ఆవిడ అడుగుతూనే ఉంటుంది. దాంతో ఫాదర్ కోపం వచ్చేసి చూడండి నేను మీకన్నా హై పొజిషన్ లో ఉన్నాను, నేను మీ కింద అసిస్టెంట్ ని కాదు, నిజం చెప్పాలంటే మీరే నా కింద అసిస్టెంట్ అండి, మీరు ఏదైనా తప్పు చేస్తే అడిగే బాధ్యత నాకుంది, అయినా సరే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని చెప్పేసి అంటంతో ప్రిన్సిపల్ ఏమంటుందంటే ఆ పిల్లాడి దగ్గర వైన్ స్మెల్ వస్తుంది, అందులోనూ ఆ పిల్లాడితో మీరేమో పర్సనల్ విషయాలు అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది, మీరు ఆ పిల్లాన్ని పర్సనల్ గా పిలిపించుకొని ఏం చేస్తున్నారో మాకు తెలియాలని చెప్పేసి అంటంతో పాపం ఫాదర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఓకే వైన్ విషయం కూడా తెలిసిందనమాట, సరే ఇప్పుడు దాకా వైన్ విషయం తెలియదేమో అని చెప్పేసి చెప్పకుండా ఉన్నాను, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి ఏం జరిగిందో చెప్తానని చెప్పేసి ఆయన కూడా జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. బేసికల్ గా డొనాల్డ్ అనేవాడు చర్చిలో హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. అందులోనూ చర్చిలో ఒక సాంప్రదాయం ఉంటుంది, చర్చికి వచ్చిన వాళ్ళందరికీ వైన్ ఇస్తూ ఉంటారు ఒక చిన్నపాటి గ్లాసులో. కాకపోతే డొనాల్డ్ ఏంటంటే ఆ వైన్ తాగాడు. అందులోనూ అలా వైన్ తాగడాన్ని అక్కడే ఉన్న ఇంకొక ఫాదర్ చూశాడు. ఆయన వచ్చి నాకు చెప్పాడు. కాకపోతే నాకేంటంటే పాపం పిల్లాడు వచ్చి చదువుకుంటున్నాడు, అందులో ఈ విషయం కాస్త బయటికి తెలిసిందనుకోండి చర్చిలో హెల్పర్ గా చేసే ఆ పనిలోంచి తీసేస్తారు, ఆ తర్వాత స్కూల్లో ఉండాలా లేదా అనేది కూడా పాపం వాడికి డౌట్ అయిపోతుంది. కాబట్టి వాడి జీవితం నాశనం చేయడం ఎందుకని చెప్పేసి నేను సైలెంట్ గా ఉన్నాను. అందులోనూ అది చూసిన ఫాదర్ నాతో చెప్పాడు నువ్వేం కంగారు పడుకు, నువ్వు ఎవరికి చెప్పమాకని చెప్పేసి నేను ఆపేశాను, అందుకని ఆ సీక్రెట్ ఎవరికి చెప్పకుండా దాచాను తప్ప వేరే ఉద్దేశం లేదు. పాప అనవసరంగా వాడి జీవితం నాశనం చేయడం ఎందుకు, వాడే తర్వాత వచ్చి నాతో చెప్పాడు ఈ తప్పు మళ్ళీ నా జీవితంలో నేను చేయను అని చెప్పేసి అన్నాడు. పాపం పిల్లాడు కదండి, ఈ విషయం బయట చెప్తే ఏమవుతుంది, వాడి జీవితం నాశనం అయిపోతుంది, అందులో ఇప్పుడు తాగినందుకు వాడి మీద చర్యలు తీసుకుంటారు, అందుకని చెప్పట్లేదు. ఏది ఏమైనా సరే నిజం మీకు చెప్పాను నేను, కానీ మీరు నన్ను ఇంట్రాగేట్ చేసిన విధానం నాకు నచ్చలేదు, కాబట్టి దీని మీద పై అధికారులకి నేను చెప్తాను, ఎందుకంటే మీరు మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తారు కాబట్టి నేను చెప్తానని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే హీరోయిన్ కున్న డౌట్ ఏంటంటే ఆ ఫాదర్ డొనాల్డ్ ని ఇబ్బంది పెడుతున్నాడేమో అని చెప్పేసి తనకు డౌట్ వచ్చింది, అందులోనూ ప్రిన్సిపల్ కూడా వచ్చింది. కాకపోతే మొత్తం క్లారిటీ వచ్చేసరికి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది.
అయిపోతుంది. ఆడు వైన్ తాగాడు పాపం తెలియక. అది కాస్త ఇంకో చర్చి ఫాదర్ చూశాడు. అది కాస్త ఈ ఫాదర్ కి చెప్పాడు. ఈయన పాపం డొనాల్డ్ ని తిట్టకుండా సరేరా తప్పేదో జరిగిపోయింది ఇంకోసారి చేయమాకని చెప్పేసి ఆ నిజాన్ని తన మనసులో దాచిపెట్టుకున్నాడని చెప్పేసి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మొత్తం క్లియర్. కాకపోతే ప్రిన్సిపల్ మాత్రం నాకు ఇంకో డౌట్ ఉంది అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కి భయం వేస్తుంది అనమాట. కాదండి, ఆయన మీకు నచ్చనంత మాత్రాన ఆయన చేయని తప్పుకి బాధ్యుడు ఎలా అవుతారు? ఆయన ఏదో వెళ్ళేటప్పుడు మీరు నాతో సరిగా మాట్లాడలేదు నేను చూసుకుంటా అని చెప్పేసి వెళ్ళినంత మాత్రాన ఈ తప్పు ఆయన చేసినట్టు అవుతుంది కదా. నిజం చెప్పాలంటే మీ వల్ల నేను కూడా స్ట్రిక్ట్ గా అవుతున్నానండి. ఇంతకు ముందు పిల్లలతో చాలా హ్యాపీగా జాలీగా మాట్లాడేదాన్ని. వాళ్ళు కూడా నన్ను ఒక కుటుంబ సభ్యులా చూసేవాళ్ళు తప్ప టీచర్లా చూసేవాళ్ళు కాదు. బట్ ఎప్పుడైతే మీరు నన్ను స్ట్రిక్ట్ గా ఉండమన్నారో నేను కూడా మీలాగా మారిపోయానండి. ఎందుకు అలా బిహేవ్ చేస్తారని చెప్పేసి అంటంతో సడన్ గా పైన బల్బ్ మాడిపోతుంది అనమాట. ఓకే, బల్బ్ మాడిపోయిందా, సరే కూర్చో బాగు చేద్దాం అని చెప్పేసి ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే డొనాల్డ్ వాళ్ళ అమ్మకు కాల్ చేస్తుంది. మీరు ఒకసారి స్కూల్కి వస్తారని చెప్పేసి అంటంతో నాకు ఒక 20 minutes టైం ఉంటుందండి. అందులోను 20 minutes లో 15 minutes నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 5 నిమిషాలు టైం దొరుకుతుంది, రమ్మంటారా అని చెప్పేసి అంటంతో ఈ ప్రిన్సిపల్ కూడా సరే అమ్మ రాణితో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ హీరోయిన్ తో ఏమంటుందంటే చూడు, నువ్వు గట్టిగా మాట్లాడినంత మాత్రాన ఆయన మంచోడైపోడు, నువ్వు మాట్లాడకపోనంత మాత్రాన ఆయన చెడ్డోడైపోడు. కాకపోతే నా ఎంక్వైరీ నేను చేస్తాను, అందులో అతను మంచోడైతే ఓకే, చెడ్డోడైతే నేను చూసుకుంటానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఈ ప్రిన్సిపల్ అతన్ని వదిలిపెట్టదు అని చెప్పేసి. చేస్తే మరుసటి రోజు చర్చిలో ఫాదర్ ఏంటంటే స్పీచ్ ఇస్తూ ఉంటాడనమాట. ఈ రోజు ఆయన ఎంచుకున్న టాపిక్ ఏంటంటే అబద్ధం గురించి. అందులోనూ ఒక తల్లి ఏంటంటే చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటుంది అనమాట. సడన్ గా ఒక రోజు చర్చికి వచ్చి నేను అబద్ధాలు ఆడుతున్నానండి, నా తప్పు నేను తెలుసుకున్నాను, నన్ను మన్నించండి అని చెప్పేసి పాప క్షమాపణ అడిగిందనమాట. కాకపోతే ఏమంటాడంటే చూడమ్మా, ఒక పిల్లో తీసుకొని ఆ పిల్లో నువ్వు ముక్కలు చేసిన తర్వాత లోపల ఉన్న దూది గాల్లోకి ఎగిరిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ కలెక్ట్ చేసి ఆ పిల్లో లోపల పెట్టగలవా? అలాగే నువ్వు ఆడిన అబద్ధం కూడా ఒక్కసారి జనాల్లోకి స్ప్రెడ్ అయిన తర్వాత నువ్వు రియలైజ్ అయినా, నువ్వు పాప క్షమాపణ అడిగినా దానివల్ల ఉపయోగం లేదని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు స్పీచ్ లో. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ ఒకటి అనుకుంది కానీ అక్కడ ఇంకోటి జరిగింది. అందులోని ఇప్పుడు ప్రిన్సిపల్ కి ఫాదర్ కి మధ్య చేడింది. ఆ ప్రిన్సిపల్ ఏం వదలట్లేదు. మరోవైపు పాపం ఫాదర్ గారేమో తన పని తాను చేసుకుంటున్నాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది, ఇదంతా నా వల్లే అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ చర్చి బయట చెట్టు దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అక్కడికి ఈ ఫాదర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఏంటంటే మనసులో ఒక డౌట్ ఉంటుంది అనమాట. ఆ డొనాల్డ్ లాకర్ లో అతను బనీని ఎందుకు పెట్టారు అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. దాంతో ఆయన ఏమంటాడంటే దాని మీద వైన్ పడిందమ్మా, ఇప్పుడు అది తీసుకుని ఆ పిల్లాడు లోపలికి వస్తే మాత్రం అందరూ చూస్తారు, అందరూ గోలగోలు చేస్తారు, అందుకని నేనే సైలెంట్ గా వచ్చి లాకర్ లో పెట్టాను. ఏది ఏమైనా సరే ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఆ పిల్లాడు ఒక్కగానొక్క పిల్లాడు, ఇక్కడున్న వాళ్ళందరూ తెల్లజాతి వాళ్ళు, ఆడక్కడ మాత్రం నల్లజాతీయుడు. అలాంటి పిల్లల్ని మనం కాపాడుకోవాలి గాని వీళ్ళందరినీ మనం కాపాడాల్సిన అవసరం లేదు. అందులోనూ వీళ్ళు ఎక్కడైనా చదువుకుంటారు కానీ వాడికి మాత్రం ఇది ఒక్క స్కూలే మార్గం అమ్మా, అందుకని ఆ పిల్లాడి మీద కొంచెం కన్సర్న్ ఎక్కువ చూపించాను. అందులో నాకు నేనుగా వచ్చి ఆ లాకర్ లో టీ-షర్ట్ పెట్టాను. ఎందుకంటే పాపం వీడు ఇక్కడే చదువుకోవాలి, ఇలాంటి చదువు అందరికీ దక్కదమ్మా, వీడు ఒకడికే దక్కింది, బట్ వీడినైనా సరే మనం కాపాడుకుందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి క్లారిటీ వస్తుంది అనమాట. పాపం ఫాదర్ గారు తప్పేం లేదు, తానే తప్పుగా అనుకున్నాను అని చెప్పేసి. అందులోని ప్రిన్సిపల్ ఇంకా తప్పుగా అనుకుంటుంది అని చెప్పేసి హీరోయిన్ సరే సరే అని చెప్పేసి అంటుంది. ఆయన కూడా సరే అమ్మా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే డొనాల్డ్ వాళ్ళ అమ్మని పిలుస్తుంది. ఆవిడ కూడా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే కొంచెం స్ట్రైట్ గా చెప్పదు అనమాట. ఆవిడ కూడా ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి. మరోవైపు ఫాదర్ ఏమో బయట ఉండి వింటూ ఉంటాడు. ఇలా కాదని చెప్పేసి ప్రిన్సిపల్ తలపేసేస్తుంది. ఆ తర్వాత క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది కానీ డైరెక్ట్ గా అడగదు అనమాట. ఈ గ్యాప్ లోనే 5 నిమిషాలు గడిచిపోతాయి. దాంతో డొనాల్డ్ వాళ్ళ అమ్మే ఉంటుందంటే చూడండి, నేను నడుచుకుంటూ వెళ్తేనే నా పని దగ్గరికి వెళ్తాను, నేను ఇప్పుడు గనక లేట్ అయితే నాకు హాఫ్ డే శాలరీ కట్ చేస్తారండి, నేను ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడతానని చెప్పేసి అంటంతో సరేనమ్మా నువ్వు నడుచుకుంటూ ఉండు, నేను కూడా నీతో పాటు వస్తూ ఉంటానని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్లే గ్యాప్ లో ఈ ప్రిన్సిపల్ డొనాల్డ్ కి ఆ తర్వాత చర్చి ఫాదర్ కి మధ్య ఏదో సంబంధం ఉందని చెప్పేసి నాకు డౌట్ గా ఉంది, ఏమంటావు అని చెప్పేసి అంటంతో ఆవిడ బాధపడుతూ ఉంటుంది. వెంటనే ప్రిన్సిపల్ ఏమంటుందంటే నేను మీ అబ్బాయి తప్పు చేశాడని చెప్పేసి అనట్లేదమ్మా, నాకెందుకో ఫాదర్ మీద డౌట్ గా ఉంది, మీ అబ్బాయి గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, కాకపోతే ఫాదర్ మీద డౌట్ గా ఉంది నాకు అని చెప్పేసి అంటంతో అప్పుడు డొనాల్డ్ వాళ్ళ అమ్మే ఉంటుందంటే తప్పు మా అబ్బాయి వైపు లేనప్పుడు ఎందుకంటే ఇబ్బంది పడతారు, అదేదో ఫాదర్ ని మార్పించవచ్చు కదా, నిజం చెప్పాలంటే నా కొడుకు ఇంటికి వచ్చిన ప్రతిసారి ఫాదర్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు, ఆయన తనని బాగా చూసుకుంటాడని చెప్తాడని చెప్పేసి అంటంతో ప్రిన్సిపల్ కి కోపం వస్తుంది. కాదమ్మా మీ అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు కదా, నీ కోపం రావట్లేదా, ఏం మదరు నువ్వు అని చెప్పేసి అంటంతో ఈవిడ ఒక భయంకరమైన విషయం చెప్తుంది. చూడండి నా పిల్లాన్ని వాళ్ళ నాన్న భయంకరంగా కొడుతూ ఉంటాడు, అందులోనూ తను వైన్ తాగాడని చెప్పేసి అంటూ ఉన్నారు, ఒకవేళ వీడు ఆ బాత్ తో వెళ్లి తాగి ఉండొచ్చు, అందులోనూ ఆ ఫాదర్ గారు ఏంటంటే పాపం వీడిని చూసి జాలేసి సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే నా కొడుకు శరీరంలో ఆడవాళ్ళ బిహేవియర్ నాకు కనిపిస్తూ ఉంది, అందులోనూ ఆ ఇబ్బంది వల్లే వాళ్ళ నాన్న తనను కంటిన్యూస్ గా కొడుతూ
ఉంటాడు. అలాంటి అబ్బాయిని ఒక ఫాదర్ గారు దగ్గర తీసుకొని చూస్తుంటే తప్పే ఉంది. ఒకవేళ తను వైన్ తాగడం తప్పు అయితే ఆ ఫాదర్ గారు దగ్గరుండి కాపాడినట్లే కదా అని చెప్పేసి అంటంతో ప్రిన్సిపల్ కి ఏం అర్థం కాదు. అందులోని ఫాదర్ తప్పు అని చెప్పి అంటున్నారు కాబట్టి ఒకవేళ కావాలంటే ఆయనే తీసేయండి, నా పిల్లాడి చదువుకి ఎటువంటి ఇబ్బంది కలిగించమాకండి, ఎందుకంటే మాలాంటి వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకోవడం గొప్ప కాబట్టి దయచేసి డిస్టర్బ్ చేయకండి, కొన్ని నెలల్లో చదువు అయిపోయిన తర్వాత నేనే వేరే మార్గం చూసుకుంటా అని చెప్పేసి డొనాల్డ్ వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుందన్నమాట. దాంతో ప్రిన్సిపల్ కూడా అర్థమైపోతుంది పిల్లాడిలో అమ్మాయిల లక్షణాలు ఉన్నాయి, అందులోనూ వాళ్ళ నాన్నగారే తనని బాగా కొడతాడు కాబట్టి వీడేదో చిన్న పొరపాటు చేసి ఉంటాడు, అయినా సరే దాన్ని అడ్వాన్స్ గా ఎందుకు ఫాదర్ తీసుకొని ఉండకూడదు అని చెప్పేసి ఈ ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే ఫాదర్ ను వదిలిపెట్టదనమాట. కాకపోతే డొనాల్డ్ వాళ్ళ అమ్మకు చెప్తుంది, నా తరపు నుంచి కాదు, మీ అబ్బాయి భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, మీ అబ్బాయి ఇక్కడ ప్రశాంతంగా చదువుకుంటాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆవిడ్ని పంపించేస్తుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి ఫాదర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఎందుకు ఆవిడతో నువ్వు మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు, నేనేమన్నా తప్పు చేశానా, ఒకవేళ చేస్తే నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే నువ్వు ఖచ్చితంగా తప్పు చేశావు, దానికి కావాల్సిన ఆధారం ఏంటంటే నువ్వు ఆ రోజు లండన్ గడి చేపట్టుకుంటే వాడు నేను విదిలించుకున్నాడని చెప్పేసి అంటే ఏంటి దాన్ని పట్టుకుని నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పేసి ఈ చర్చి ఫాదర్ అంటూ ఉంటాడు. కాకపోతే ప్రిన్సిపల్ ఏమంటుందంటే చూడండి మీ గురించి నాకు అంతా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం తెలుసు నా గురించి నీకు అని చెప్పేసి అంటంతో ప్రిన్సిపల్ ఏమంటుందంటే మీరు ఇంతకు ముందు ఎక్కడైతే పనిచేశారో అక్కడ మీ దగ్గర పనిచేసిన సిస్టర్స్ తో నేను మాట్లాడాను అని చెప్పేసి అంటంతో ఈయనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆయన ఏం మాట్లాడలేకపోతాడు. అందులోనూ ప్రిన్సిపల్ ఏమంటుందంటే చూడండి మీరు తప్పు చేశారు నాకు అర్థం అవుతుందని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఫాదర్ ఏమంటాడంటే లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, కాకపోతే వాటి నుంచి తెలుసుకుని బయటకు వచ్చేస్తారు, మీ జీవితంలో మీరు తప్పులు చేయలేదా అని చెప్పేసి అంటంతో ప్రిన్సిపల్ చేశాను కానీ అది ఒకప్పుడు మొత్తం తెలుసుకుని జీవితాన్ని మార్చుకున్నానని చెప్పేసి అంటంతో ఈ ఫాదర్ ఏమంటాడంటే నేను కూడా మార్చుకుంటా అని చెప్పేసి అంటాడు. కాకపోతే ప్రిన్సిపల్ ఏమంటుందంటే నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో పాపం ఆయన ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు అనమాట. అందులోనూ ఏడుస్తున్న ప్రిన్సిపల్ చూసి చూడండి వాడు చిన్న పిల్లాడు, వాడికి ఏం తెలియదు, మీకు 50 సంవత్సరాలు వచ్చాయి, ఆ పిల్లాడితో అలా చేయొచ్చా, అందులోనూ మీరు వాడికి వైన్ తాపిచ్చారు నిజమే కదా అని చెప్పేసి అంటంతో ఫాదర్ మాత్రం అదేం లేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులో ప్రిన్సిపల్ ఏమంటుందంటే నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను, ఒకవేళ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ ఉన్న పిల్లలు మనశ్శాంతిగా ఉంటారు, కాబట్టి నిర్ణయించుకోండి అని చెప్పేసి అంటంతో పాపం ఫాదర్ గారు కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు చర్చిలో ఫాదర్ స్పీచ్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఆ స్పీచ్ లో చెప్తాడు ఇది నాకు ఇక్కడ లాస్ట్ రోజు, నేను వేరే ఊరు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అందరికీ స్పీచ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాట విన్న తర్వాత డొనాల్డ్ ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు ఆ లండన్ అనే కుర్రాడు మాత్రం నవ్వుతూ ఉంటాడు. అదే సమయంలో డొనాల్డ్ వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే తన కొడుకు చదువుకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ఆ తర్వాత ఆయన కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత ప్రిన్సిపల్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే ప్రిన్సిపల్ ఏమంటుందంటే ఆయన అక్కడికి వెళ్ళినా కూడా తప్పు చేయకుండా ఉంటాడు అని నమ్మకం ఏంటి, ఎందుకంటే అక్కడ కూడా స్కూల్ ఉంది, అక్కడ కూడా పిల్లలు ఉంటారని చెప్పేసి అంటంతో ఈ ప్రిన్సిపల్ తో హీరోయిన్ ఏమంటుందంటే కాదండి మీరు అంతలా ఎందుకైనా అనుమానిస్తున్నారు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి అంటంతో ఉన్నాయి, ఆయన ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళ దగ్గరికి ఫోన్ చేసి కనుక్కున్నాను నేను, వాళ్ళు మొత్తం చెప్పారు నాకు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఓహో ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ ఏంటంటే డీటెయిల్డ్ గా అడుగుతూ ఉంటుంది అనమాట. ఆ తరువాత ప్రిన్సిపల్ ఒక మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ చేస్తుంది. చూడమ్మా నేను ఫోన్ చేసి కనుక్కున్నాను అని చెప్పేసి అన్నాను కదా, అది నిజం కాదమ్మా, జస్ట్ అబద్ధం చెప్పాను, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పాను, కాకపోతే ఆయన ఏంటంటే చేసిన తప్పును ఒప్పుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కాదండి ఆయన అమాయకుడు అండి, ఒకవేళ మీరు మాట్లాడే మాటలకి భయం వేసి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటంతో లేదు లేదు అతను వెళ్ళిపోయాడు కాబట్టి నేను కాల్ చేయలేదు, కానీ ఇక్కడే ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేసేదాన్ని, అతను ఎలాంటి వాడో తెలుసుకునేదాన్ని, అందులోనూ డొనాల్డ్ కి ఏమైందో మొత్తం కనుక్కునేదాన్ని, నేను అంత ఈజీగా వదిలిపెట్టను, పిల్లలకి అన్యాయం జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ బాధపడుతుంది, ఎందుకంటే తనకు వచ్చిన డౌట్ దగ్గరే కదా అంతా మొదలైంది, అందులోనూ ఇప్పుడు ప్రిన్సిపల్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఆయన ఇక్కడి నుంచి పంపించేసింది, అందుకని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే కాదండి డొనాల్డ్ వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వలేదు, అందులో నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్పేసి ఆ కుర్రాడేం చెప్పలేదు, మరి ముఖ్యంగా ఫాదర్ గారు ఇదంతా చేశారని చెప్పేసి మన దగ్గర ఆధారాలు లేవు, జస్ట్ ఆయన టీ షర్ట్ తీసుకొచ్చి లాకర్ లో పెట్టాడు, అందులోనూ ఆ కుర్రాడి దగ్గర వైన్ వాసన వచ్చింది, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఒక మనిషి తప్పు చేశాడు అని చెప్పి అంటే మీరు ఎలా నమ్ముతారని చెప్పి అనడంతో ఆ ప్రిన్సిపల్ ఏమంటుందంటే అనుభవం అని చెప్పేసి అంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. అంతేకాకుండా ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఇది నిజంగా జరిగింది కదా, అందులోనూ ఈ ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేశారో ఆవిడ హీరోయిన్ గా రియల్ లైఫ్ లో ఉన్నారనమాట. అంటే హీరోయిన్ క్యారెక్టర్ లాగా రియల్ లైఫ్ లో టీచర్ గా చేశారు, ఆవిడ జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటన సినిమాగా తీశారు. అందులోనూ మీరు ఈ వీడియో చివరి దాకా చూశారు కాబట్టి మీకు చిన్న క్వశ్చన్, అదేంటంటే నిజంగానే ఆ ఫాదర్ ఆ పిల్లాడి విషయంలో తప్పు చేశాడని మీరు నమ్ముతున్నారా, లేకపోతే ప్రిన్సిపల్ ఎక్కువగా డౌట్ పడిపోయి పాపం అనవసరంగా ఆ
ఫాదర్ కెరియర్ ని నాశనం చేసింది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.